కొటేషన్ బిహైండ్ ది స్టోరీకి వెల్కమ్. మనం చదువు శీర్షికన కొన్ని కొటేషన్లను చెప్పుకుంటూ వాడి బ్యాక్గ్రౌండ్ను తెలుసుకుంటూ వస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ అంటే అవి ఏ విధంగా ఏ పరిస్థితుల్లోంచి రూపొందించుకోబడ్డాయి, రాయబడ్డాయి అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు మరొక సింపుల్ కొటేషన్, సింపుల్గా కనపడే ఒక కొటేషను, ఆ దాంట్లో మనం అర్థం చేసుకుంటే ఎంత అర్థం ఉందో చెప్పుకుందాం. నేర్చుకునే వారికి అందరూ గురువులే అని ఇందులో ఒక కొటేషన్. ఈ కొటేషన్లన్నీ కూడా నేను దాదాపు 50 ఏళ్ళ వయసుకు వచ్చిన తర్వాత ఈ కొటేషన్లన్నీ రాసుకోవడం జరిగింది. ఈ ప్రతి కొటేషను రూపొందడం వెనకాల కూడా చాలా జీవితం ఉంది. అట్లాగే ఈ సాధారణమైన ఈ కొటేషన్ రూపొందడానికి కూడా ఇదేమిటి, నేర్చుకునే మన గుణం కనుక ఉన్నట్టయితే మనం ప్రతి వారి నుంచి నేర్చుకోవచ్చు, మనం ప్రతివారు కూడా గురువులే అని చెప్పడం. నేను ఒక ఇంట్లో అతిథిగా ఉండి భోజనం చేస్తున్నప్పుడు నేను ఒక చిన్న విషయం ఒక ఆవిడ నుంచి నేను గ్రహించాను. ఆ చిన్న విషయం ఏమిటి అంటే, మా భోజనాలు అయిన తర్వాత ఆవిడ భోజనం చేసి వంటింటి పాత్రలన్నీ సర్దుకుంటూ ఉంది. మీరు తిన్నారా లేదా అని నేను వెళ్ళి నేను చూస్తే ఒక చిన్న గిన్నెలో ఒక బుక్కెట్, మనకు ఒక ముద్ద అయ్యేంత అన్నాన్ని ఒక చిన్న గిన్నెలో పెట్టి ఆవిడ పక్కకు పెడుతోంది. నేను అడిగాను, ఈ ఒక చిన్న ముద్దే అన్నం మిగిలింది కదా, దాన్ని ఎందుకు మళ్ళీ పక్కకు పెడుతున్నారు, దాన్ని మీరు తింటే ఏమయ్యేది అని నేను అడిగితే ఆమె అన్నదన్నమాట, ఆ ఒక్క ముద్ద ఎక్కువ తిన్నా అది విషంతో సమానం అన్నయ్యా అని అన్నదన్నమాట. మామూలుగా మనం ఏం చేస్తామంటే, ఇక ఇది మిగిలింది, ఇది మళ్ళీ ఒక గిన్నెలో పెట్టి దాయడం ఏమిటి అని దాన్ని కూడా మనం కలుపుకొని తింటాం. ఆ చిన్న విషయాన్ని గ్రహించడానికి కూడా, అంటే మనం మన శరీర అవసరానికి మించి ఏమాత్రం తిన్నా అది విషంతో సమానమే అని ఆవిడ అన్న మాట ఏదైతే ఉందో అది ఒక పాఠం, ఆవిడ ఒక గురువు. అంటే మనం ఇట్లాగా జీవితంలో చెడ్డ పనులు చేసే వాళ్ళని చూసి కూడా మనము ఆ విధంగా వాళ్ళలాగా ఉండకూడదు, వాళ్ళలాగా చేయకూడదు అని నేర్చుకోవడం. వాళ్ళు కూడా గురువులే, మంచి చెప్పేవాళ్ళు గురువులని మనందరికీ తెలుసు. కానీ కొందరిని చూసి వాళ్ళలాగా మనం ఉండకూడదు అని అనుకోవడానికి కూడా వాళ్ళు గురువులు లాంటి వాళ్ళే అని మనం అనుకోవాలి. ఏ విధంగానైతే మనం మంచి వాళ్ళ నుంచి స్వీకరించే విషయాలు ఉంటాయో, మనం చెడ్డ వాళ్ళ నుంచి కూడా స్వీకరించే విషయాలు ఉంటాయి. అంచేత నేర్చుకునే గుణం మన లోపల ఉంటే మనకి ఎటు చూసినా అటు మన గురువులే కనపడతారు. ఇది ఈ కొటేషన్ యొక్క నేపథ్యం. చిన్న చిన్న విషయాలు మనం చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ నుంచి మనం గ్రహించవలసిన విషయాలు. అంటే ప్రతి మనిషి పుట్టి పెరుగుతున్న క్రమంలో, బ్రతుకుతున్న క్రమంలో నేర్చుకోవాల్సి ఉంటుంది అనేక విషయాలు. పుట్టుకతో ఎవరు ఈ విజ్ఞానం పట్టుకొని ఎవరు రారు కనుక ప్రతి తరం ప్రతి మనిషి నేర్చుకోవాల్సిందే. ప్రతిరోజు ప్రతి అంశం పట్ల నేర్చుకోవాల్సిందే. అంచేత నేర్చుకునే తత్వం మనకు ఉన్నట్టయితే మనకి ఎటు చూసినా సరే నేర్చుకునే గురువులు కనపడతారు అని ఈ కొటేషన్ యొక్క భావార్థం. మనం మరో కొటేషన్తో మళ్ళీ కలుసుకుందాం.